హాయ్ ఆల్, వెల్కమ్ టు హర్షిత తెలుగు వ్లాగ్స్. టుడే డే 3 వీడియో ఇది. నా వెయిట్ వచ్చేసరికి 119.30 ఉంది. నిన్న డే 2 120.05 వెయిట్ ఉన్నాను. ఎవరైనా డే 2 వీడియో కానీ చూడకపోతే వెళ్ళి చూడండి. మళ్ళీ నేను వెయిట్ స్కేల్ మీద 2 or 3 టైమ్స్ చెక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది వెయిట్ కరెక్ట్గా వస్తుందా లేదని. ఇప్పుడైతే 119.85 ఉంది. ఇందాకైతే 119.30 ఉంది. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో మీరు వెంటనే స్టార్ట్ చేయండి. డైలీ నేను రెగ్యులర్గా వీడియోస్ చేస్తాను, ఫాలో అవ్వండి. నా వీడియోస్ ఎవరైతే అలా వచ్చి చూస్తున్నారో ఇలా వచ్చి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో హాట్ వాటర్ తీసుకుంటాను. నైట్ కెటిల్లో కొంచెం వాము 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని నైట్ అంతా అలాగే నానబెట్టి మార్నింగ్ కెటిల్ని హీట్ చేసుకొని అందులో వాటర్ తీసుకుంటాను. ఆ వాటర్లో కొంచెం నిమ్మకాయ పిండుకొని ఎంప్టీ స్టమక్తో తీసుకుంటాను. నైట్ ఎండు ద్రాక్ష, బాదము, వాల్నట్స్ అవి నీళ్ళల్లో నానబెట్టుకొని మార్నింగ్ తీసుకుంటాను. బ్రేక్ఫాస్ట్కి చియా సీడ్స్ పుడ్డింగ్ తీసుకున్నాను. అందులో 1 or 2 స్పూన్స్ చియా సీడ్స్ వేసుకొని పచ్చిపప్పు, బాదం పప్పు అవన్నీ వేసుకొని నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ తీసుకుంటాను. చియా సీడ్స్ వల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. లంచ్ వచ్చేసరికి చపాతీ, బంగాళదుంప దోసకాయ కర్రీ చేసుకొని తిన్నాను. సలాడ్ లాగా కొంచెం దోసకాయ, క్యారెట్ కూడా తీసుకోవచ్చు. అవి తీసుకోవటం వల్ల స్టమక్ ఫుల్గా ఉంటుంది, ఆకలి అంతగా అనిపించదు. ఈవినింగ్ 4కి గ్రీన్ టీ తీసుకున్నాను. గ్రీన్ టీ వాటర్ అది హీట్ చేసుకొని అందులో కొంచెం లెమన్ పిండుకొని అవసరమైతే హనీ కూడా వేసుకోవచ్చు. నైట్ డిన్నర్కి రాజ్మా సలాడ్ తీసుకున్నాను. కాబూలి చనా, అలసందలు వేసుకొని. ఆ వీడియో యూట్యూబ్ షార్ట్స్లో పెడతాను, చూడండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.